మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. క్రీస్తునందు ప్రియులారా, ఇవాల్టి మన ధ్యానాంశము పరమార్థ జ్ఞాని అయిన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈ మాట ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాలలో ఒకటైనటువంటి లవొదికయ సంఘం గురించి చెప్పబడింది. ఈ లవొదికయ సంఘము ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది వారు క్రీస్తును విసర్జించటం జరిగింది. దీనిని సిరియా వాడైనటువంటి అంతియొకను తన భార్య పేరిట లైకస్ నదిపైన నిర్మిస్తాడు. ఇది మంచి వ్యాపార కేంద్రముగా తయారవుతుంది. బ్యాంకింగ్ రంగంలో కూడా అభివృద్ధి చెందినటువంటిది. తీరా అన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత క్రీస్తును తమ ఆధ్యాత్మిక అంధత్వము చేత, అహంకారము చేత, గ్రుడ్డితనము చేత, నులివెచ్చనితనం చేత విసర్జించాయి. కాబట్టి దేవుడు ఇటువంటి సంఘానికి ఒక హెచ్చరికను తెలియజేస్తూ దాని లోపాన్ని ఎత్తి చూపుతూ ప్రేమపూర్వకముగా ఒక ఆహ్వానాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు, ఒక వాగ్దానాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఇదిగో, మీలో ఈ తప్పులు ఉన్నాయి, వీటిని సరిదిద్దుకోండి. ఎందుకంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపముగానే ఉన్నది. యాకోబు భక్తుడు చెప్పినట్లుగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చెప్పినట్లుగా, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. వచ్చేటటువంటి దేవుడు న్యాయాధిపతి, న్యాయము తీర్చేటటువంటి వాడు మన తప్పిదములకు, మన పాపములకు. కాబట్టి ఆయన రాకడ సమీపముగా ఉన్నది. మీరు జాగ్రత్త పడండి, మీలో ఉన్నటువంటి ఈ లోపాలను సరిదిద్దుకోండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. లవొదికయ సంఘానికి చెప్పబడినటువంటి ఈ మాట ఈ కాలంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుని మనం విసర్జించి ఆ ఆశీర్వాదాలలో మునిగిపోకూడదు. లోకంతో స్నేహించి సుఖభోగాలలో మునిగి తేలి వాటినిచ్చినటువంటి రక్షకుణ్ణి మనము మర్చిపోకూడదు. మనం ఎలాంటి వారమైనా సరే ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆయనకున్నటువంటి ప్రేమ చేత, ఆప్యాయత చేత నా బిడ్డలు నశించిపోకూడదు. రెండవ రాకడలో నేను వచ్చినప్పుడు వీరు సిద్ధముగా ఉండాలి. సాతాను కొరకు ఏర్పాటు చేసినటువంటి పాతాళ బిలంలో, నరకములో వీరు పడవేయబడకూడదు. నాతో నా సింహాసనం పైన కూర్చోవాలి అని ఎవరు నశించిపోవాలనే ఇష్టం లేని వాడై ప్రతి ఒక్కరిని వారి హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మన తలుపు దగ్గర నిలబడి పిలుస్తున్నది ఎవరో తెలుసా? ఈ లోకాన్ని కేవలం నోటి మాట చేత సృష్టించినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఆయన పాపి అయినటువంటి మానవుని దగ్గరికి వచ్చి మన అనుమతి కోరుతూ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ హృదయం అనే తలుపు తెరు, నేను నీలోనికి వస్తాను ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి వాడు ఎవరో తెలుసుకొని ఆ స్వరాన్ని గుర్తించి, నా రక్షకుని నేను ఇన్ని రోజులు లోపలికి రానివ్వకుండా గడిపెట్టుకున్నానా అనే ఆలోచన కలిగి ఆ గడిని నువ్వు తీసివేసి ఆహ్వానించు. ఏమిటా గడి అని అంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపమున్న చోటికి రాలేడు. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపం అనే గడిని నువ్వు తొలగించుకో. ఏమిటా పాపం? లోకంలో మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. త్రాగుడని, వ్యభిచారం అని, జారత్వం అని, దొంగతనం అని, మోసం అని, నరహత్యలు అని, అక్రమ వ్యాపారాలు అని, మత్తు పదార్థాల వినియోగము అని, ఈర్ష్య, ద్వేషము, కోపము, అసూయ, పగ, ఓర్వలేనితనము, లోభత్వము, పోకిరి చేష్టలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి పాపాలు మనం చేసినవే చేస్తూ ఆయన ఆహ్వానాన్ని మనం మన్నించి లోపలికి రానివ్వలేకపోతూ ఉన్నాం. ఇదిగో, ఇప్పటికైనా సరే ఆ స్వరాన్ని నువ్వు విని ఆయన నీలోనికి ఆహ్వానించు. నీలో ఉన్నటువంటి పాపం అనే ఈ అడ్డంకులను తొలగించుకో. వచ్చినటువంటి వాడు రక్షకుడు, నిన్ను రక్షించేటటువంటి వాడు, నరకం నుండి నిన్ను తప్పించేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు సుమా, నీలో
ఆయన జీవిస్తాడు, నీతో సహవాసం చేస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు. ఇంకో గొప్ప వాగ్దానం కూడా ఇస్తూ ఉన్నాడు. ఇదిగో, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాననే గొప్ప వాగ్దానాన్ని, ధన్యతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప బహుమానాన్ని, వాగ్దానాన్ని ఎవరైనా కోల్పోవచ్చా? ఈ లోకంలో పడిపోయి, ఈ వ్యామోహంలో పడిపోయి, అశాశ్వతమైనటువంటి ఈ లోకాన్ని మనం స్నేహించి శాశ్వతమైనటువంటి పరలోక సహవాసాన్ని మనం కోల్పోకూడదు. దేవుని సాన్నిధ్యంలో జీవించేటటువంటి ఆ మహాభాగ్యాన్ని మనము కోల్పోకూడదు. ఇప్పటికైనా మేలుకొనుము, కన్ను తెరు, దినములు చెడ్డవి. కాబట్టి సమయము గతించిపోకముందే మనం జాగ్రత్త పడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలలో చెప్పినట్లుగా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ చెడు దినాలలో ఉన్నాము, చివరి దినాలలో ఉన్నాము. మనకున్నటువంటి ఈ సమయాన్ని మనము వ్యర్థం చేసుకోకుండా జ్ఞానముతో క్రీస్తు యొక్క స్వరాన్ని విని నీలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకో. క్రీస్తు నీలోనికి రాకుండా ఏం అడ్డగిస్తోంది? కులం అడ్డగిస్తోందా? మతం అడ్డగిస్తోందా? నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను అడ్డగిస్తూ ఉన్నారా? ధనాశ నిన్ను అడ్డగిస్తూ ఉందా? ఏ పాపము నిన్ను అడ్డగిస్తూ ఉంది? క్రీస్తు నీలోనికి రానివ్వకుండా తెలుసుకో, దానిని తొలగించుకో. అప్పుడు దేవుడు నీలోనికి ప్రవేశిస్తాడు, నీతో జీవిస్తాడు. ఇదిగో, ఆయనతో జీవించేటటువంటి కృపను నీకైనా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇదిగో, యెషయా 55:6లో చెప్పినట్టుగా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగానే వేడుకొనండి. ఆయన మన మొర వినడానికి దగ్గరగా ఉన్నాడు. మొర వినడానికి ఆయన అనుకూలంగా ఉన్నాడు. అప్పుడే దొరకడానికి మనకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి వెతకాలి. మనం ఏమైతే ఆయనను ప్రార్థించి అడుగుతామో అవి విని అనుగ్రహించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి వేడుకొనండి, సమయాన్ని పోనివ్వకూడదు. 2 కొరింథీ 6:12లో చెప్పినట్టుగా, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి లేట్ చేయవద్దు. మిక్కిలి ప్రియులారా, మనం చివరి దినాలలో ఉన్నాము. రోజులు చెడ్డవి. దేవుడు చెప్పినటువంటి సూచనలు జరుగుతూ ఉన్నవి. వీటన్నిటిని గమనిస్తున్నటువంటి మనము జ్ఞానుల వలె మసలుకొని మనం చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, మన వ్యసనాలను మనం విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నీ హృదయం అనేటటువంటి దేవాలయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు ఆయన మనలోకి ప్రవేశిస్తాడు, మనతో జీవిస్తాడు, మనతో కలిసి భోజనం చేస్తాడు. నువ్వు ఎటువంటి వాడివైనా సరే, ఎంతటి పాపివైనా సరే, ఎంత ఘోర పాపాలు చేసినా సరే, వాటన్నిటిని క్షమించి నీకు రక్షణను అనుగ్రహించడానికి ఆయన నీలోనికి వస్తానంటున్నాడు. కాబట్టి ఆ స్వరాన్ని ఇప్పటికైనా విని నీ హృదయంలో అడ్డంకిగా ఉన్నటువంటి ఆ పాపం అనే గడియ తీసి ఆయనను ఆహ్వానించు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.